దేవా స్తోత్రములు తండ్రి, సర్వోన్నతుడా నీకు వందనములు. ఈ ఉదయకాల సమయం ప్రభువా, మరొక్కసారి నీ పాదముల చెంతకు వచ్చి ప్రభువా, అయ్యా కీర్తనలు ధ్యానించుకుంటకు ప్రార్థించుకుంటకు అయ్యా నీ సహాయ సన్నిధి మాకు తోడించమని, అయ్యా తండ్రి నాయన జ్ఞానించుకునే వాక్యంలో నీ ఆత్మనుంచమని, నీ మర్మములు ప్రజల్లోకి వెళ్ళుటకు అయ్యా మా నోటిని వాడుకోమని క్రీస్తునామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. కీర్తనలు 143. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వసత్యమును బట్టియు నీ నీతిని బట్టియు నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకులతో వాద్యం ఆడకము. సజీవుల్లో ఒకడును నీ సన్నిధి నీతిమంతుడుగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టి ఉన్నారు. చిరకాలం కిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారంలో నన్ను నివసింపజేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయం విమర్శనందును. పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొంచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను, నీ తట్టు నా చేతులు చాపి ఉన్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా నా ఆత్మ క్షీణించి ఉన్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధుల్లోకి దిగువలే కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకము. నీ యందు నేను నమ్మకం ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నెత్తుకొంచున్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. యెహోవా నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూతి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమల్లో నుండి తప్పింపుము. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణమును బాధింపు వారందరినీ నశింపజేయము. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెము, నా ఆశ్రయించువాడు. ఆయన నా బలమును నాకు లోబరచుడై ఉన్నాడు. యెహోవా నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు? నరులు ఉట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలేనున్నది. యెహోవా నీ ఆకాశమును వంగి దిగి రమ్ము. పర్వతములో పొగరాజుకున్నట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు మెరిసించి వారిని చెరగొట్టుము. నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పింపుము. మహా జలముల్లో నుండి, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. దేవా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపమని దేవా 40 ఈ ఉదయకాలంలో తండ్రి, ఈ ఉదయకాలము కీర్తనలు 43, 44లోని కొన్ని వచనములు జ్ఞానించుకున్నాము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. మనము యెహోవాని అడుగుతున్నాం అన్నమాట. నా ప్రార్థన ఆలకించు తండ్రి, నా విన్నపమునకు చెవియొగ్గుము. దేవుణ్ణి మనం రోజు కూడా ఇలా అడుగుతూ రావాలన్నమాట. అయితే మనకి శత్రువులు, విరోధులు అందరూ ఉంటారు మన జీవితంలో జీవిస్తున్న కదండి. ఈ జీవితంలోకి విరోధులు ఉంటారు, శత్రువులు ఉంటారు, సాతాను ఉంటుంది. ఇలాగ ఎన్నో మనకు ఆటంకములు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. అనారోగ్యం ఒక ఆటంకము, ఒక పేదరికం అనేది ఒక ఆటంకము,
శత్రువులు మన మీదకి రావడం అనేది ఒక ఆటంకం. ఇలాగ ఎన్నో ఇబ్బందులు మనకి ఎదుర్కొంటూ ఉంటాం. అట్టి సమయంలోని యెహోవాను ఆశ్రయించి నిత్యము కూడా దేవుని ప్రార్థిస్తూ ఉండాలి. శత్రువుల చేతిలోంచి నన్ను విడిపించము దేవా అని మనము ప్రార్థించుకోవాలన్నమాట. మన దేవుడైన ఆశ్రయదుర్గము మన కేడము కూడా ఆయనై ఉన్నాడు కాబట్టి మనల్ని ఎప్పుడు కూడా దేవుడు కాచి కాపాడుతారు. మనము ఎలాగా దేవుడి తట్టు తిరిగి మనం ప్రార్థించాలనేది ఈ కీర్తనలో రాయబడి ఉంది. అయితే ఈ ఉదయకాల సమయము ఇది జ్ఞానించుకొని చిన్న ప్రార్థన కూడా చేసుకుందాము. అయితే మీరందరూ కూడా ఈ పరిశుద్ధ గ్రంథమును చదువుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న జ్ఞానమును మనం సంపాదించుకుంటూ దీన్ని అవలంబించాలి. దేవుడి మీద ఆనుకుంటూ కూడా పరిశుద్ధ గ్రంథం ఎంతో ఉపయోగపడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న రెఫరెన్స్లు కూడా మనకి వాక్యాలు కూడా మనకి అనువాదంలోకి వస్తాయన్నమాట. అయితే యెహోవా నా ఆత్మ క్షీణించుచుంది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. యెహోవా నా ప్రార్థన ఆలకించమని మనం ప్రార్థన చేయాలి. అయితే మనకి శరీర బలహీనతలు ఉన్నప్పుడు మనం ఎంతగా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా అతనికి మనం మొరపెట్టాలన్నమాట. మనము సంతోషమైన సమయమందు దుఃఖ సమయమందు మొరపెడతాము, సంతోషమందు కీర్తనలు పాడుకోవాలి. దేవుడిని ఆశ్రయిస్తూ దేవుడిని సహాయం కోరుతూ దేవుడి పట్ల మనం జయం పొందిన వాటిని బట్టి అన్నిటి బట్టి కూడా దేవుడికి ప్రార్థన రూపంగా కీర్తన రూపంగా దేవుడికి చేరువుగా మనం ఉండేటట్లుగా మన జీవితాలను చూసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు ఈ ఉదయకాల సమయం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా మా ప్రార్థనకు చెవి యొగ్గి ప్రభువా, మా ప్రార్థనలు వినివాడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన అనువాడా నీకు వందనములు. భూమి ఆకాశాలు సృష్టించిన కర్త నీకు వందనములు. జీవం గల యేసయ్యా నీకు వందనములు. ప్రభువా నీకు అసాధ్యం అంటూ ఏమీ లేదయ్యా. అయ్యా సర్వ సృష్టికర్తవు తండ్రి. నాయన నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం ప్రభువా తండ్రి. నాయన అయ్యా తండ్రి, చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి, జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి నాయన వాళ్ళందరూ క్షేమంగా ఉండుటకు వాళ్ళ అవసరతల్లోని ఉండి ప్రభువా, అక్కర్లోని ఉండి ప్రభువా, అయ్యా నువ్వు తండ్రి నాయన సాయముగా ఉండి ప్రభువా తండ్రి, ఓదార్పుగా ఉండి ప్రభువా, అయ్యా ఆశీర్వాదకరముగా వాళ్ళని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా తండ్రి దేశ నాయకులను దర్శించండి, దేశ నాయకులకు జ్ఞానమును అనుగ్రహించండి. అయ్యా తండ్రి దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రభువా, అయ్యా తండ్రి సంఘాలను జ్ఞాపకం చేసుకోండి, సంఘదాసులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, సంఘ కాపర్లు ప్రభా తండ్రి నాయన. అయ్యా తండ్రి వాళ్ళు చేసిన సేవలో అయ్యా నీ తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి నీ కార్యములు జరిగించమని తండ్రి, వాళ్ళ పట్ల నీకు చిత్తము జరిగించమని ప్రభువా. అయ్యా తండ్రి నమ్మకమైన నీ సేవ చేసేవారు వాళ్ళని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. సంఘాలు దీవించండి ప్రభువా తండ్రి, సంఘాల్లో నీ ఆత్మను ఉంచండి ప్రభువా. నీకు వందనాలు. అయ్యా ఉద్యోగాల్లాగా తల్లడిల్లుతున్న తండ్రి నాయన బిడ్డలను దర్శించండి. అయ్యా తండ్రి మంచి ఉద్యోగాలతో తండ్రి నాయన వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ప్రభువా ఎవరెవరికి ఏ ఉద్యోగాలతో తండ్రి నాయన వాళ్ళు తృప్తిపరచాలి అట్టి ఉద్యోగాలు రావటకు ప్రభువా. అయ్యా తండ్రి నిరాశ చెందకుండా తండ్రి నాయన మరొక ప్రయత్నం చేసేవారుగా బిడలుండుటకు సహాయం చేయండి. అయ్యా తండ్రి నాయన వివాహాలు కాని బిడలని దర్శించండి ప్రభువా. తగు సహకారులను ప్రభువా తండ్రి నాయన. అయ్యా తండ్రి నాయన నీతిమంతులుగా ఉండి ప్రభువా తండ్రి నాయన యేసయ్య బిడలకు మంచి తండ్రి నాయన వివాహాలు జరుగుటకు సహాయం చేయండి దేవా తండ్రి నాయన యేసయ్య. ఉద్యోగాల్లోని ఉండండి అయ్యా, చేతి పనుల్లోని ఉండండి అయ్యా, వ్యాపారాలను దీవించండి ప్రభువా. నీకు వందనాలు. అయ్యా తండ్రి నాయన అనారోగ్యాలు వారిని బిడ్డలను దర్శించండి ప్రభువా. అయ్యా తండ్రి నాయన యేసయ్య ఎవరైతే తండ్రి నాయన ప్రభువా ఎంతగానో బాధపడి ఐసీలో ఉంటున్నారో ప్రభువా, అయ్యా తండ్రి మందులకు తగ్గక ప్రభువా, డబ్బులు లేక ప్రభువా, అయ్యా ట్రీట్మెంట్ చేసుకోక ప్రభువా తండ్రి నాయన ఎందరైతే బిడ్డలు బాధపడుతున్నారో ప్రభువా, అలాంటి వారికి నాయన నీ సహకారం అందించండి ప్రభు. తగు సహకారాలు చేరువలో ఉండుటకు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు అయ్యా. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించువాడా నీకు వందనాలు ప్రభువా. ఎవరైతే నీ వైపు తిరిగి ప్రభువా నేను ప్రార్థిస్తున్నారో ప్రభువా, అయ్యా తండ్రి నాయన నీ సహాయం అందించండి అయ్యా. అయ్యా తండ్రి బిడ్డకే మాట్లాడుతున్నావేమో ప్రభా, నాతోటే మాట్లాడుతున్నావేమో ప్రభా, విన్ని వాళ్ళతోటే మాట్లాడుతున్నావేమో ప్రభా. అయ్యా నీ ఒక్క మాటలు తండ్రి వాళ్ళ హృదయంలో చొచ్చుకొని వెళ్ళుటకు ప్రభా, అయ్యా నీ మెసేజ్ ఏమై ఉన్నదో ప్రభా వాళ్ళు గ్రహించుటకు ప్రభా, అయ్యా మెసేజ్
అందించడంలో తండ్రి నాయన నీ కృప దయచేయమని ప్రభా యేసయ్య. అయ్యా తండ్రి నాయన ఈ ఉదయకాల సమయం ప్రభా దూర ప్రాంతాలు ప్రయాణం చేసే బిడ్డలను దర్శించండి ప్రభు. క్షేమకరమైన మార్గంలో నడిపించండి. క్షేమకరంగా గమ్యం చేయుటకు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. సర్వోన్నతుడా నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన యేసయ్య ప్రభా. దేవా తండ్రి వృద్ధులను దర్శించండి, అనాథలను దర్శించండి. అయ్యా తండ్రి నాయన నివాసం లేక తిండి లేక అయ్యా బాధపడుతున్నారు తండ్రి నాయన యేసయ్య. అయ్యా నువ్వు సహాయం అందించండి ప్రభా. నీకు వందనాలు అయ్యా తండ్రి నాయన. ఇలాగే ప్రభా తండ్రి ఈ యొక్క తండ్రి నాయన ప్రార్థనలో తండ్రి ఏకీభవిస్తున్న తండ్రి నాయన ప్రార్థన రిక్వెస్ట్లు పెడుతున్న వాళ్ళని ప్రభా అయ్యా తండ్రి నాయనను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎందరో బిడ్డలు ప్రార్థన చేయమని పెడుతున్నారయ్యా. ఆ ప్రార్థనలన్నిటిపై మీ దయగలస్తాం ఆమోదముద్ర అనుగ్రహించి ప్రభా తండ్రి. అయ్యా తండ్రి అలా అవసరతల్లోని ఉండి ఏ రిక్వెస్ట్ అయితే పెడుతున్నారో ప్రభా ఆ మొరాలకించదేవా సమాధానం అనుగ్రహించమని అయ్యా ఈ చిన్న ప్రార్థనని పాదసని చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్.